ఫ్రెండ్స్, నేను రాకేష్. ఈరోజు మనతో పాటు బహుజన సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసుకే యాదవ్ గారు ఉన్నారు. మరి ఈరోజు అన్నని ప్రధానంగా కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం భువనగిరిలో సరిగ్గా వారం రోజుల క్రితం, ఇవాటికి 8 రోజుల క్రితం ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్యనా హత్యనా అనే విషయము పోలీసులు మీడియా చూపెట్టకముందే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య కాదు, ఇది పక్కాగా హత్యని అని చెప్పేసి ఆ రోజు అక్కడికి వెళ్ళినటువంటి వాసుకే యాదవ్ గారు ఈరోజు అది హత్యని నిరూపించడం జరిగింది. మరి ఆ హత్య కోణంలో పోలీసులు కూడా విచారణ మొదలు పెట్టకముందే అన్న తన వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థానిక నాయకులతో కలిసి ఆ విచారణ చేపట్టి దానికి కావాల్సిన కారణాలు ఏంది, వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంది, ఆ సూసైడ్ నుండి ఎక్కడి నుండి వచ్చింది, మరి వార్డెన్ శైలజ గారి ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, అక్కడికి వచ్చినటువంటి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది, ఆ స్కూల్లో ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉన్నది, మరి అమ్మాయిలు ఆత్మహత్య చేసుకునేటువంటి పిరికి వాళ్ళ కాదు అనే విషయాన్ని ఆయన చాలా పకడ్బందీగా పూర్తిగా ఆధారాలతో బయటపెట్టడానికి ప్రయత్నం చేశారు. మరి ఆయన అక్కడికి వెళ్ళి ఆ ఉద్యమాన్ని కనుక ఈరోజు చేసి ఉండకపోతే నిజంగానే ఈరోజు ఒక భూమిక ప్రియాంకల పరిస్థితి ఏ విధంగా అయితే ఆ రోజు వరంగల్లో జరిగిందో ఈరోజు ఈ భవ్యశ్రీకి భవ్య అలాగే వైష్ణవి ఇద్దరి పరిస్థితి కూడా అదే విధంగా ఉండేది. మరి అట్లాంటి ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఈరోజు ఆ భవ్యకి అలాగే వైష్ణవికి న్యాయం కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి వాసు యాదవ్ అన్నతో మనతో ఉన్నాం. వెల్కమ్ టు టీవీ 45 అన్న. బాగున్నారా అన్న? దాదాపుగా వారం రోజుల నుండి మిమ్మల్ని భువనగిరిలోనే చూస్తున్నాం. రోజు ఏదో కార్యక్రమం చేస్తున్నారు, న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి భరోసాను మీరు ఇస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది అన్న. అసలు నిజానికి ఆ రోజు అది ఆత్మహత్యనే అని చెప్పేసి అన్ని మీడియా ఛానల్లో వార్త వచ్చింది. అది మేము కూడా మా న్యూస్లో చదివాం. మీకెందుకు అనుమానం వచ్చింది అసలు వాళ్ళిద్దరిది ఆత్మహత్య కాదు అది హత్య అయి ఉంటుందని? ఆత్మహత్య ఇద్దరు పిల్లలు భవ్య యాదవ్, గాదె వైష్ణవి రజక ఇద్దరు 10వ తరగతి చదువుకున్న బిడ్డలు, పేదింటి బిడ్డలు, పేద కులాల నుంచి చాలా కష్టాలు కన్నీళ్లు దిగమిన్నుకుంటూ కష్టాలనే కడుపు నింపుకుంటూ ఎదిగిన బిడ్డలు. ఆ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు చాలా దీనావస్థ. గాదె వైష్ణవికి తల్లి లేదు, ఆ తండ్రికి ఒక్క కాలే ఉన్నది, కుంటి అతను అవిటాతను. ఈ భవ్య యాదవ్ తండ్రి ఒక చెయ్యి లేదు, కొంచెం హ్యాండిక్యాప్డ్. వాళ్ళ అమ్మ ఇళ్లలో పని చేసుకుంటూ తన బిడ్డలు మంచిగా చదువుకోవాలి ఎదగాలి అని కోటి ఆశలతోటి ఇవాళ వాళ్ళను హాస్టల్లో పెట్టి చదివించుకున్న పరిస్థితి. కానీ ఇలా హాస్టల్లో 6-7 సంవత్సరాల నుంచి ఆ బిడ్డలు చదువుకుంటూ ఉన్నారు. ఇలా సడన్గా బిడ్డలు చనిపోవటం జరిగింది. చనిపోయారు అనే విషయం తెలపనికి ఇవాళ వాళ్ళు కుట్రలు ఆలోచనలు ఈ ఆత్మహత్యలుగా చిత్రీకరించి, ఈ చావులను ఆత్మహత్యలుగా చిత్రీకరించి తన మీదకి ఎట్లా వస్తుందో, మమ్మల్ని ఎక్కడ నేరస్తులుగా ఈ సమాజం చూస్తుందో అని చెప్పేసి ఆ బిడ్డల మరణాలను ఆత్మహత్యలుగా చిత్రీకరించి సమాజానికి ఆత్మహత్యలు చేసుకున్నారు అనే చెప్పే కుట్ర ఇవాళ ఆ వార్డెన్ అయితే ఆ స్కూలు యాజమాన్యం చేసింది. దానికి వంత పాడింది ప్రభుత్వ యంత్రాంగము, పోలీస్ డిపార్ట్మెంటు. ఆ విషయం తెలిసిన తర్వాత మేము అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళి అక్కడున్న పరిస్థితులను, అక్కడ హాస్టల్ పరిస్థితులను, ఈ బిడ్డలతో ఉంటున్న ఇంకా పేద కులాల పిల్లలను కూడా విచారించడం జరిగింది. కానీ ఆత్మహత్య చేసుకునే అవకాశం అక్కడ లేదు. ఆత్మహత్యకు అంటే ఆ పరిస్థితులు అక్కడ మాకు కనిపించలేదు. ప్రాక్టికల్గా మేము చూసినాం, అక్కడ వాళ్ళని విచారించినాం, తల్లిదండ్రులతో కూడా మాట్లాడినాం. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య కాదు, అది చంపేసి తీసుకొచ్చి దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేసి ఆ కేసును పూర్తిగా నిర్వీర్యం చేసి బొందబెట్టే ఆలోచన చేసింది ప్రభుత్వ యంత్రాంగము, ఆ స్కూల్ యాజమాన్యము. దానికి వంత పాడింది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు నేను ఆత్మహత్య కాదని చెప్తున్నా అంటే, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే మాకు చెప్పిర్రో, ఆత్మహత్య చేసుకున్న గది ఏదైతే మాకు చూపించిర్రో, ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలో వాళ్ళు బెడ్స్ ఉన్నాయి, ఒకదాని మీద ఒక బెడ్స్ ఉన్నాయి. ఆ బెడ్ మీదకి ఎక్కి వాళ్ళ చున్నీతోటి ఏదైతే ఫ్యాన్కు సంబంధించిన ఆ స్లాబ్కి ఏదైతే కొండి ఉంటుందో ఆ కొండికి తన చున్నీని వేలాడ తీసుకొని ఆ చున్నీకి తన మెడకు చుట్టుకొని ఆత్మహత్య చేసుకున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. అది అత్యంత సత్యదూరం. ఎందుకంటే ఆ బెడ్కు ఆ స్లాబ్కు ఆ పిల్లలకు హైట్ అది సరిపోదు, అందదు. మెయిన్ అది. ఇంకో అంశం ఏంటంటే
ఆ చున్ని వీళ్ళ బరువును ఆపదు. ఓకే. ఆ చున్ని బరువును ఆపదు. ఆ బరువు కింద పడతారు వాళ్ళు కట్టుకుంటే. ఓకే. ఇంకో అంశం ఏంటంటే వాళ్ళ మీద గాయాలు ఉన్నాయి. అంటే ఈ గాయాలకు సంబంధించిన విషయము ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కానీ పోలీసులు కానీ వాళ్ళ పంచనామాలు రాయలేదు మరి? గాయాలు ఎలాంటి గాయాలు లేవని పంచనామాలో రాశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. ఓకే. అయితే మేము వెళ్ళిన తర్వాత లేదు ఇది మాకు అనుమానాస్పదంగా ఉన్నది, మా బిడ్డలను ఎక్కడికో తీసుకుపోయి చంపేసిర్రు, ఆ బిడ్డల మీద గాయాలు ఉన్నాయి, మాకు న్యాయం కావాలి అని అడిగితే కళ్ళబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ మీద కేసులు పెడతాం, మేము చెప్పి తినకపోతే మిమ్మల్ని కేసులో పెడతాం, మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆయంత సాయం కూడా మేము ఆపజేస్తామని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అది అవన్నిటిని ఛేదించుకొని ఈ నిజాలను సమాజానికి తెలియజేయాలి. ఇంకో బిడ్డలు ఇట్లాంటి మరణాలకు కానీ ఇట్లాంటి అన్యాయాలకు కానీ ఇట్లాంటి అగత్యాలకు కానీ గురి కావద్దు నా సమాజము అని చెప్పేసి మేము సంబంధిత నా ప్రజా సంఘాలకు మిత్రులకు అందరికీ ఇంటిమేషన్ ఇచ్చేసి మా బిడ్డలకు అన్యాయం జరిగింది, మీరు రాండి, మనం నిలదీద్దాం, మనం అడుగుదాం అనే క్రమంలో చెప్పే క్రమంలో అన్ని ప్రజా సంఘాలు దాదాపు ఒక 1500 మంది 2000 మంది రావడం జరిగింది. వచ్చినా కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. మేము రోడ్డు మీద బటాయించి మేము మా బిడ్డను ఎట్లా చనిపోయారు అని అడిగితే మమ్మల్ని జైలు అంటే పోలీస్ స్టేషన్లో వేసి వ్యాన్లో వేసుకొని పిడిగుద్దులు కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది. అయినా కూడా మేము పోరాటం ఆపలేదు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని మేము ఇంకా మిగతా సంఘాలను కోఆపరేట్ చేసుకొని ఫాలోఅప్ చేసుకొని మేము రోడ్డు మీద బటాయించడం. ఏ అధికారి రాలే. 3 గంటలు ధర్నా చేసినాం. ఇవాళ మా బిడ్డలు చనిపోతే ఎట్లా చనిపోయారో తెలుసుకోవాలి అని అనుకుంటే కనీసం ఇట్లా చనిపోయారని చెప్పే నాదులు లేడు, దిక్కు లేదు. ఒక అనాథ శవం లెక్క ఇలా అనాథ బిడ్డలను ఇలా ఎలాంటి దిక్కు లేని పరిస్థితులలో ఇలా బిడ్డలను చూస్తే అక్కడికి వచ్చిన ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. మా బిడ్డల పట్ల ఈ ప్రభుత్వాలు ఈ పాలక పార్టీలు ఎందుకు ఇంత హీనంగా ప్రవర్తిస్తున్నాయి? మా బిడ్డలు ఈ పేద కులాల్లో బిడ్డడమే మేము చేసుకున్న పాపమా? అదే ఉన్నత కుటుంబాలలో కానీ లేదా ధనిక కుటుంబాలలో బిడిస్తే ఇలా మాకు ఆ పరిస్థితి వచ్చేదా? మళ్ళీ ఒక ప్రియాంక రెడ్డి కానీ హైదరాబాద్లో జరిగిన ప్రియాంక రెడ్డిని కానీ లేకపోతే ఢిల్లీలో జరిగిన నిర్భయ శర్మ వాళ్ళ హత్యలు జరిగితే ఇవాళ ఇండ్లలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పరామర్శించి దగ్గరుండి ఇలా న్యాయం చేసిన రేవంత్ రెడ్డి, దగ్గరుండి అన్ని ప్రభుత్వ సౌకర్యాలు కల్పించిన అప్పటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇదే పేద బిడ్డలు, ఇదే పేద కులాల నుంచి వచ్చిన బిడ్డలు ఇవాళ పొట్ట చేత పట్టుకొని తన బిడ్డలు చదివించుకున్న తల్లుల కన్నీటి ఘోష ఈ ప్రభుత్వాలు ఈ పాలక పార్టీలు ఎందుకు ఆలోచిస్తలేవు? ఇవాళ వాళ్ళ ఓట్లతోటి గద్దెనెక్కి ఇవాళ విలాస జీవితాంతం కలిపి అధికారం ఆధిపత్యం చెలాయిస్తూ ఇంకా మమ్మల్ని అణచివేస్తూ మా శివాలను వాళ్ళు మా భరణాలను వాళ్ళు ఇవాళ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితులు ఇవాళ అక్కడ కనిపించినాయి. వాళ్ళ బిడ్డలకు న్యాయం చేయాలని, ఆ బిడ్డల చావులకు కారణమైన ఆ బిడ్డల మరణాలకు కారణమైన ఆ సిబ్బందిని కానీ ఆ వార్డెన్ శైలజను కానీ ఆ ఆటో డ్రైవర్ ఆంజనేయులు కానీ వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అంటే మీకు ఇక్కడ అసలు వార్డెన్ శైలజకు సంబంధించిన విషయంలో కానీ ఆటో డ్రైవర్ సంబంధించిన విషయాలు కానీ అనుమానాలు ఎందుకు వచ్చినాయి? అసలు నిజానికి వాళ్ళని చంపేటువంటి అవసరం ఏమొచ్చింది వీళ్ళకి, వార్డెన్ గారు కానీ మిగతా వాళ్ళకి కానీ? ఈ భవ్య అనే పిల్ల చాలా చైతన్యవంతమైన పిల్ల, ప్రశ్నించే తత్వం కలిగిన పిల్ల, అన్యాయాలను సహించని పిల్ల. ఆ హాస్టల్లో జరుగుతున్న ఆహార తిండి విషయంలో కానీ అక్కడ జరుగుతున్న ఇల్లీగల్ కార్యక్రమాలు అంటే ఈ ఆటో డ్రైవర్కును అక్కడ ఉన్న సిబ్బందికి ఏదో ఇల్లీగల్ రిలేషన్ ఉన్నది అని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల చాలా మంది కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ చూసింది భవ్య. ఇవి చూసి ప్రశ్నించింది. ఇట్లాంటివి మేము చదువుకున్న ఈ ప్రాంతంలో ఇట్లాంటివి జరగొద్దు అని ఆ మేడంను ప్రశ్నించే క్రమంలో ఈమె మీద కక్ష పెట్టుకొని ఇది బయటకు వస్తే మా పరువు ఎక్కడ పోతుందో, ఇది బయటకు వస్తే మా జీవితాలు ఎక్కడ ఆగమవుతాయని భయపడి ఇవాళ వాళ్ళను చంపివేసినట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి. అనుమానమే కాదు, డ్రైవర్ కూడా రోజు సాయంత్రం 6-7 గంటలకు వచ్చి హాస్టల్లో ఉండి రాత్రి 12-1 గంటల వరకు వెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళు చూసిండ్రు. ఈ చూసిన సంఘటనలు ఇవన్నీ కూడా భవ్య పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది, మా చెల్లెకి చెప్పడం జరిగింది. కానీ ఆమె ఇవన్నీ చెప్తే ఎక్కడ బిడ్డ చదువు ఆగిపోతుందో, ఎక్కడ బిడ్డ భవిష్యత్తు ఆగమవుతుందో అని భయపడి 10th క్లాస్ అవుతున్న ఒక నెల ఓపిక పట్టుకో అమ్మా, 10th అయిపోతుంది, ఎలా బయటకు వస్తావు ఇక అని చెప్పి బతిలాడి ఆమెను కన్విన్స్ చేసి స్కూల్ పంపడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత 5-6 రోజులకే ఇవాళ ఆమె చనిపోవటం జరిగింది. అయితే ఇవన్నీ కూడా భవ్య అండ్ వైష్ణవి వీళ్ళిద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే ఈ అన్ని విషయాలు భవ్యకు తెలిసిన విషయాలు కూడా వైష్ణవికి కూడా చెప్తుంది అమ్మాయి.
కాబట్టి ఇద్దరిని తీసేస్తే, ఇద్దరు నిర్మూలిస్తే, ఇద్దరి భౌతికంగా లేకుండా చేస్తే మాకు ఏ సమస్య ఉండదు అని చెప్పి భావించి చంపేసి ఉంటారేమని మాకు అనుమానం ఉన్నది. అనుమానమే కాదు, అక్కడ పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఆత్మహత్య చేసుకునే అంత అవసరము ఆ పిల్లలకు లేదు. ఎందుకు లేదు అంటే 6-7 సంవత్సరాల నుంచి హాస్టల్లో ఆ పిల్లలు ఉంటున్నారు. 6-7 సంవత్సరాల నుంచి ఆత్మహత్య చేసుకునే పిల్ల ఇప్పుడే ఎందుకు? ఇంకొక నెల అయితే స్కూల్ అయిపోతుంది, ఇంకో నెల అయితే ఆ స్కూల్ నుంచి బయటపడుతుంది. ఇప్పుడే ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? సో కుటుంబ నేపథ్యం, కుటుంబ పరిస్థితుల వల్ల చేసుకుంటుందా అంటే కుటుంబ పరిస్థితులు అంతకంటే దారుణ పరిస్థితులు ఉండే 6-7 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఏదో కూలో 4 ప్రైవేట్ పనులు చేసుకుంటూ అంతో ఇంతో సంపాదించుకొని ఇలా కొంచెం అంతో నిలబడుకున్న కుటుంబం అది. ముందున్న కష్టాలు కూడా లేవు ఇప్పుడు ఆ కుటుంబానికి ఆర్థికంగా. కాబట్టి ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎట్టి లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆ పిల్ల భవ్య యాదవ్ అనే అమ్మాయి వాళ్ళ కుటుంబం కూడా పోరాటాల కుటుంబం. ఓకే, కాబట్టి పోరాటమే వాళ్ళ ఆశయంగా, పోరాటమే జీవితంగా బతికే కుటుంబాలు. ఈ చిన్న చిన్న వాటికి ఆత్మహత్య చేసుకునేంత సున్న మనస్కురాలు కాదా? రెండు అంశాలు, తల్లిదండ్రుల నుండి భావజాలం వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంకో విషయం అన్న, అంటే మీరు చెప్తున్న అంశం ప్రకారంగా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచన లేకపోవచ్చు. 6-7 సంవత్సరాలు ఎక్కడ చదువుతున్నా ఇక చివరిలో 10th క్లాస్ వాళ్ళే కాబట్టి 10th క్లాస్ వాళ్ళకు కూడా కొద్దిగా ధైర్యం ఎక్కువ ఉంటుంది, వాళ్ళే అందరి పిల్లలతో మాట్లాడతారు. ఓకే, ఆ విషయం అయితే వార్తల్లో వచ్చినటువంటి అంశం ఏంటి అని అంటే క్లియర్గా ఆ అమ్మాయి 6వ తరగతి 7వ తరగతి పిల్లలతో గొడవ పడడము, ఆ గొడవ పడడం వల్ల శైలజ వార్డెన్ గారు మందలించడము, అంతకుముందే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి మందలించింది. ఆ తర్వాత ఆ రోజు చిన్న పిల్లల మీద ఆమె దురుసుగా ప్రవర్తించడం వల్ల మందలించడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేది కూడా వార్త వచ్చింది. మీరు చెప్తున్న దాన్ని ఎట్లా నమ్మాలి? మరి వచ్చినటువంటి వార్తని ఎట్లా చూడాలి? ఒక్క నిమిషం. ఇవాళ పిల్లలు, ఈమె కెప్టెన్ అక్కడ, అంటే లీడర్ ఈమె. ఓకే, లీడరు ఆ స్కూల్కు, ఆ హాస్టల్కి మొత్తం ఈమె లీడర్. ఓకే, కాబట్టి ఆ లీడరు వాళ్ళు చేసే చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు చిన్న ఏమన్నా చేస్తే అట్లా కాదు ఇట్లా కాదని చెప్పే అవకాశం అక్కడ లీడర్ ఉంటుంది. అందుకనే లీడర్ గిరి. ఆ చిన్న అంశాలు ఈమె వాళ్ళని ఏదో కోపం చేయవచ్చు, తప్పు ఇట్లా మీరు ఇట్లా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, మీరు ఒక పద్ధతిగా ఉండాలని చెప్పే క్రమంలో వాళ్ళ మీద కొంచెం కోపం చేయొచ్చు. ఆ కోపము చేసిందని ఆ పిల్లలు ఈ వార్డెన్తో చెప్పినంత మాత్రాన, ఆ వార్డెన్ ఈమెను కోపడినంత మాత్రాన ఆ కోపడిన ఆ మాటలకే ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆమె సున్నిత మనస్కురాలు కాదు కాబట్టి చేసుకునే అవకాశం లేదు. ఇంకో అంశం, ఈ చిన్న గొడవలు సహజం పిల్లల మధ్యలో. ఇవాళ కొట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు, రేపు మళ్ళీ కలిసిపోతారు. అది వాళ్ళకు ఉండదు, వాళ్ళకంతా అది ఉండదు. కాబట్టి ఈ అంశాలు సిల్లీ అంశాలు. వాళ్ళు తన తప్పు నుంచి బయటపడడానికి, ఈ సమాజం దృష్టిని మరల్చడానికి, ఈ సమాజ దృష్టిలో మేము నేరస్తులం కాదు, మేము చాలా మేము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకోనికి, ఈ మాలాంటి వాళ్ళ మైండ్ సెట్ను డైవర్ట్ చేయడానికి ఇవన్నీ కల్లుబల్లి మాటలు చెప్తున్నారే కానీ నిజంగా ఒకవేళ జరిగితే ఆత్మహత్య చేసుకున్నదే అనుకుందాం, మరి దానికి కారణం ఆమె కదా. నీ స్కూల్లో నీ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో చేసుకున్నప్పుడు నువ్వే కదా బాధ్యత వహించాలే. మరి నువ్వు బాధ్యత వహించాలని డిపార్ట్మెంట్ భావించి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒకవేళ ఆత్మహత్యనే చేసుకుంటే సీసీ కెమెరాలు ఎందుకు లేవు? అంటే సీసీ కెమెరాలు స్కూల్ మొత్తంలో లేవా? సీసీ కెమెరాలు వీళ్ళ గది ఎదురుగా ఉంది సీసీ కెమెరా, కానీ ఆ సీసీ కెమెరాను డౌన్ చేసిండ్రు, సీసీ కెమెరా అవ్వడకుండా చేసారు. అంటే ఇక్కడ 2 రకాలు, అంటే వీళ్ళ ఆత్మహత్య చేసుకున్నటువంటి కోణం ఒకటైతే, రెండవది మీరు అంటున్నట్టు ఆటో డ్రైవర్లు వస్తున్నారు అనేది ఏదైతే ఉందో, అది ఆ గేట్ దగ్గర కానీ ఆ స్కూల్ ఎంట్రన్స్లో కానీ సీసీ కెమెరాలు, ఈ ఆటో డ్రైవర్లు వస్తూ పోతున్నటువంటి సీసీ కెమెరాలు రికార్డింగ్ కానీ ఇప్పటి వరకు ఏం స్వాధీనం చేసుకున్నట్లేదా? పోలీసులను మేము అడిగితే సీసీ కెమెరాలు లేవు, అక్కడ ఒక సీసీ కెమెరా ఉన్నది కానీ అది పనిచేయటం లేదు, గత 2-3 నెలల నుంచి పనిచేస్తలేదు అని అంటున్నారు. అది వంచి ఉన్నది సీసీ కెమెరా. ఓకే, సీసీ కెమెరా డౌన్ చేసి ఉన్నది. సీసీ కెమెరాలు పనిచేయకపోవటానికి బాధ్యులు ఎవరు? వార్డెనా కాదా? ఆడపిల్లలు నివసించే ప్రాంతంలో నువ్వు సీసీ కెమెరాలు ప్రభుత్వము పెట్టిన క్రమంలో నువ్వు సీసీ కెమెరాలు పనిచేయకపోవడానికి కారణం బాధ్యులు వార్డెనా కాదా? దానికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వ అధికారులా కాదా? దానికి ఈ పిల్లల తల్లిదండ్రుల బాధ్యత వహించేది. అంటే వాళ్ళ మరణమేనా బాధ్యత? ఈ విషయం వార్డెన్ ఏమంటారు? మరి సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదు, దాన్ని మీరు రిపేర్ చేయించడం చెప్పినాము, చేయిస్తాం అనుకున్నాము, ఈ లోపు జరిగిపోయి రిపేర్కు వాళ్ళకి చెప్పినాము, వాళ్ళు వచ్చి చేస్తా అన్నారు అనేది ఒక సిల్లీ సమాధానాలు చాలా అమాయకంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే మీరు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన విషయంలో వార్డెన్తో మాట్లాడారా? మరి మీరు వార్డెన్తో మాట్లాడితే లేదు, మేము ఎలాంటి చేయలేదు,
మేము చిన్న చిన్న ఇదే మీరు చెప్పినట్టు 6-7 తరగతి పిల్లల మధ్యలో చిన్న డిస్కషన్ అయింది. మేము మందులు ఇస్తే ఆత్మహత్య చేసుకుని ఇదే చెప్తా ఉన్నారు వాళ్ళు. కానీ ఈ అంశాలకు ఆత్మహత్య చేసుకుంటారా? ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఇద్దరు ఆడబిడ్డలు ఒకే రూమ్లో చేసుకుంటారా? వాళ్ళు చెప్పే టైం ఏంది? 4-5 గంటల ప్రాంతాన 6 గంటల ప్రాంతాన ఆత్మహత్య చేసుకున్నారు అంటున్నారు. 5-6 గంటల ప్రాంతాన పిల్లలందరూ స్కూల్ నుంచి వెళ్ళి హాస్టల్కి వస్తారు. అలజడి ఉంటుంది. నిర్మానుష ప్రాంతం కాదు ఆత్మహత్య చేసుకోనికి. జనారణ్యం లేని ప్రాంతం కాదు అది. అడవి కాదు అది. మనుషులు తిరిగే ప్రాంతం అది. ఆ రూమ్ లో ఎంతమంది పిల్లలు ఉంటారు? వీళ్ళిద్దరే ఉంటారా? ఆ రూమ్ లో దగ్గర 6-7 మంది, అంటే కింద 3 బెడ్స్ పైన 3, 6-7 మంది పడుకునే పరిస్థితి ఉన్నది ఆ రూమ్ లో. కింద 3-4 పైన 3-4. ఓకే. ఆ పక్కన రూమ్ లో ఎలాంటి బెడ్స్ లేవు. మళ్ళా ఇక మొత్తం హాస్టల్ వైజ్ కూడా ఎలాంటి బెడ్స్ లేవు. ఆ ఒక్క రూమ్ లో బెడ్స్ ఉన్నాయి. అంటే మొత్తానికి అయితే అనుమానాలు అయితే చాలా ఉన్నాయి. అనుమానం ఖచ్చితంగా అది ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు అది. ఓకే. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కోర్టుకైనా మిగతా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆధారాలకు సంబంధించిన విషయంలో హత్య అనేది ముందుగా కోర్టు చూసేది సూసైడ్ నోటో లేదంటే ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయిలు కూడా ఆత్మహత్యకి ముందు సూసైడ్ నోట్ రాసిరు. ఆ సూసైడ్ నోట్లో క్లియర్గా మా శైలజ మేడంకి దీనికి ఏం సంబంధం లేదు, మేము ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఇవి, మా మేడంని ఏమీ అనద్దు అని చెప్పేసి కూడా క్లియర్గా కింద ఒక లైన్ మరి నోటీస్ లాగా అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ మీలాంటి ఉద్యమకారులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ క్లియర్గా మా శైలజ మేడం జోలికి ఎవరు పోవద్దు అని చెప్పేసి రాసి మరి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అనేది మేము చూసినటువంటి, అంటే మీడియా ముఖంగా మాకు వచ్చినటువంటి సమాచారం. మరి ఆ సూసైడ్ నోటుకు సంబంధించిన విషయంలో అయినా అది నిజమే అనుకోవచ్చు కదా? 100% తప్పది. సూసైడ్ నోటు వాళ్ళు రాసింది కాదు. ఒకవేళ రాస్తే అమ్మ క్షమించు, నేను చచ్చిపోతున్నా, నాన్న క్షమించు అని రాయాలి. చాలాసార్లు అట్నే ఉంటుంది. అలా రాలే, దోస్తులారా నన్ను క్షమించండి అని రాయాలి. కానీ ప్రస్ఫుటంగా ఒక ప్రమీల మేడం, ఒక శైలజ మేడంనే మీరు చేసేసుకొని రాసినవు అంటే, శైలజ మేడం అనే పేరు ఒక 4-5 సార్లు ఆ లెటర్లో వచ్చింది. అవును, 1-2-3 సార్లు కనబడింది. ఎందుకు ఆ ఒక్క మేడంనే మీరు ఎందుకు హైలైట్ చేసి రాయాల్సి వచ్చింది? ఆ మేడము మంచిది, ఆ మేడముని ఏం అనకూడదు, మమ్మల్ని మంచిగా చూసుకున్నది అని చెప్పి మరీ ఎందుకు శైలజనే రాయాల్సి వచ్చింది? నీ తల్లిదండ్రులు నిన్ను కలి పెంచి ఈ పరిస్థితి తీసుకొచ్చిన నీ తల్లిదండ్రుల పేరు ఎందుకు గుర్తుకు రాదు? ఎందుకు రాయలేదు? మళ్ళా అదే లెటర్ కింద ఇద్దరు పేర్లు ఎవరైతే లెటర్ రాసిరో ఆ 2 పేర్లు ఆ లెటర్ రాసిన ఆమె రాసింది. ఆ పేర్లు కూడా ఓకే. మేము ఆ లెటర్ చూసినాము. ఆ భవ్య సంబంధించిన నోట్బుక్స్ చూసినాము. ఆ గాదే వైష్ణవి ఆ అమ్మాయి నోట్బుక్స్ కూడా చూసినాము. ఆ రైట్కి చాలా తేడా ఉన్నది. వాటిని ఏమైనా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం అని పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. పోలీసులు మేము స్వాధీనం చేసుకున్నాము, ఫోరెన్సిక్ పంపినాము, ఇంకా రిపోర్ట్ రాలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక లెటర్ అనుమానాస్పదంగానే ఉన్నది. వాళ్ళు ఉరివేసుకొని మన చావుకు ఆత్మహత్య చేసుకున్నదని ఆరోపించబడుతున్న ఆ సిచ్యువేషన్ కూడా అనుమానాస్పదంగానే ఉన్నది. మరి ఆ అమ్మాయి కుటుంబ నేపథ్యము, అక్కడున్న పరిస్థితులు చూసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య చేసుకునే విధంగా అక్కడ పరిస్థితులు లేవు. దీని వెనకాల ఇంకా ఏదైనా పెద్ద గూడుపుటాలు కానీ లేకపోతే ఇంకా ఏదో పెద్ద ఇల్లీగల్ సంఘటనలు కానీ, లేకపోతే వీళ్ళు ఏదైనా పెద్ద తప్పు చేసినాయి, ఆ తప్పు వీళ్ళకు తెలిసి ఉండవచ్చు అనే అంశం కూడా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి పోలీసు వాళ్ళు ఇవన్నీ ఏం విచారించకుండా, అంటే ఇక్కడ ఇంకో విషయము పోలీసులకు సంబంధించిన, అంటే ఇప్పుడు ఈ శైలజ వార్డెనా లేదంటే అక్కడ ఆటో డ్రైవరా భవ్య వైష్ణవికి సంబంధించిన అంశంలో వీళ్ళు ఏ విషయం తెలిసేదంటే ఆత్మహత్య చేసుకున్నారు లేదంటే హత్య చేసి వాళ్ళని ఆత్మహత్యని చిత్రీకరిస్తున్న అంశంలో పోలీసులు ఎందుకు వాళ్ళకి సహకరించాల్సి వచ్చింది? పోలీసు వ్యవస్థ పాలక పార్టీలకు అధికార పార్టీలకి ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇక్కడ ప్రభుత్వ హాస్టల్ కాబట్టి ప్రభుత్వం సంజాయ్ చేయాల్సి కాబట్టి ప్రభుత్వము రెస్పాన్సిబిలిటీ కాబట్టి అది ప్రభుత్వాన్ని కాపాడే విధంగా, ప్రభుత్వానికి ఎలాంటి మచ్చ రాకుండా విధంగా పోలీసు వ్యవస్థ ఇక్కడ పనిచేస్తుంది. అందులో భాగంగానే ఇలా అక్కడ ఉన్న అధికారులు కూడా ఆ సమస్యను ప్రభుత్వానికి ఎలాంటి మచ్చ రాకుండా, ప్రభుత్వం ఎలాంటి అబాస్ పాలు కాకుండా కాపాడే ప్రయత్నము పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నాం. కానీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, అదే హాస్టల్లో మీ బిడ్డలుంటే, అదే హాస్టల్లో మీ రెడ్డి బిడ్డనో మీ వెలమ బిడ్డనో మీ బ్రాహ్మణ బిడ్డనో ఉంటే ఇలా హాస్టల్ల స్థితిగతులు అట్లే ఉండునా? మా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలతోటి మీ కులాలకు సంబంధించిన బిడ్డలను చదివిస్తే ఇలా హాస్టళ్ళు, ప్రభుత్వ హాస్టళ్ళు, మహాత్మా జ్యోతిబా ఫులే హాస్టళ్ళు
ఇలా సాంఘిక సంక్షేమ హాస్టల్ల స్థితిగతులు పరిస్థితులు అట్లనే ఉండునా? ఇవాళ మీ బిడ్డలే ఆత్మహత్య చేసుకుంటే ఇవాళ పరిస్థితులు ఇట్లే ఉండనా? ఇవాళ మీ బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటే ఈ బోగస్ మీడియా ఇవాళ పెద్ద పెద్ద మీడియా అని చెప్తున్నా ఎన్టీవీ కానీ టీవీ నైన్ కానీ సాక్షి కానీ ఏబిఎన్ కానీ ఇవాళ మా బిడ్డలను చూపిద్దురా? ఇవాళ మా బిడ్డలను ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పగానే ఇలా ఈ మీడియాలు ఫోకస్ సోకాల్డ్ మీడియాలు ఇలా చూపిస్తున్నాయి. ఆత్మహత్య ఎలా నిర్ధారించారు ఆత్మహత్య చేసుకున్నారు? సరే ఆత్మహత్య చేసుకున్నారు, ఆ ఆత్మహత్యకు కారణం ఎవరు? మరి ఎవరు బాధ్యత వహించాలి? ఆ ఆత్మహత్యకు ఉసుగొల్పిన అంశాలు ఏంటి? ఆ ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలు ఏంటిది? ఎవరి వల్ల ఆత్మహత్య చేసుకున్నారు? మరి వాళ్ళ మీద ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదని మేము అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. ఆ ప్రశ్నిస్తే సమాధానం లేదు, ఆ ప్రశ్నిస్తే మమ్మల్ని బెదిరించారు, ఆ ప్రశ్నిస్తే మీ మీద కేసులు పెడతాం, వాసు అన్యాయంగా నీ జీవితం ఎందుకు ఆగం చేసుకుంటావు అని నన్ను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో దీని వెనకాల నిజాలు రావాలి, ఇంకా బిడ్డలకు అన్యాయం జరగొద్దు. గత వందల సంవత్సరాల నుంచి కూడా నా జాతి నా బిడ్డలు ఇదే అత్యాచారాలకు, ఇదే దేశవ్యాప్తంగా అత్యాచారాలకు హత్యలకు ఇలా రోజు కొన్ని పదుల సంఖ్యలో ఇలా నా బిడ్డలు చచ్చిపోతా ఉన్నారు. ఇలా హాస్టళ్ళు పెట్టినామని గొప్పగా చెప్పుకునే ఈ ప్రభుత్వాలు హాస్టల్లో మౌలిక వసతులు లేకుండా ఇలా నా బిడ్డలను చంపేస్తా ఉన్నారు. ఇది కుట్ర. ఈ నా బిడ్డలకు, నా జాతి బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు చదువును దూరం చేయాలి, చదువు దూరం చేయాలి. తల్లిదండ్రులు భయపడి హాస్టళ్లలో ఈ భాగోతాలను, ఈ చీకటి దందాలను ఇవన్నిటి కూడా చూసి బిడ్డలను హాస్టళ్లలో పంపొద్దు. అప్పుడు వీటిని నిమ్మలంగా వీటిని లేకుండా చేయొచ్చు. అంటే కేవలము బ్రాహ్మణ ఆధిపత్య కులాలు, పాలక పార్టీలు, ఆధిపత్య పార్టీలు, అధికార పార్టీలు ఈ పేద కులాల పిల్లలను చదువుకు దూరం చేసే కుట్రలో భాగమే. ఒకవేళ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే, మా బిడ్డలు చదువుకొని బాగుపడి అభివృద్ధి చెందాలి మా కులాలను నీకుంటే, ఈ హాస్టళ్లలో మౌలిక వసతులు ఎందుకు లేవు? ఈ హాస్టల్లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు? మా బిడ్డల రక్షణ నువ్వు కోరుకుంటే, మా బిడ్డల భవిష్యత్తే కోరుకుంటే కనీసం అక్కడ సీసీ కెమెరాలు లేవు, కనీసం అక్కడ సెక్యూరిటీ లేదు. ఇలా నువ్వు హాస్టల్లో వార్డెను కానీ మా పిల్లలతోటి ఎందుకు రాత్రిపూట ఇలా వార్డెన్ ఉండాలా లేదా? ఇలా ఒక్క వార్డెన్కు 14 హాస్టల్ల బాధ్యతలు ఎట్లా ఇస్తావు? ఓకే, ఇలా మా బిడ్డలను చదువు పేరా ఇలా తీసుకొచ్చి చంపేస్తా ఉన్నారు, లేకపోతే చనిపోవడానికి అవకాశం వాళ్ళే కల్పిస్తూ ఉన్నారు. దీనికి బాధ్యత ప్రభుత్వాలే వహించాలి, ప్రభుత్వ సిబ్బందే వహించాలి, హాస్టల్ సిబ్బందే వహించాలి. అవి ఆత్మహత్యలు కావు. ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా కూడా అవి ఆత్మహత్యలు కావు, ఇక్కడ ప్రభుత్వం చేసిన హత్యలే. ప్రభుత్వం అంటే ఈ 2 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాపాలన కొనసాగిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో సీతక్క లాంటి మంత్రులు కూడా ఉన్నారు. ఈరోజు అంటే మొత్తానికైతే మేము ప్రజాపాలన కొనసాగిస్తాం, ప్రజలకు న్యాయం చేస్తాం, ప్రజలకు అందులో ముఖ్యంగా అమ్మాయిల విషయంలో మేము స్కూటీలు ఇవ్వడం కానీ, లేదంటే గ్యాస్ బండ ధర తగ్గించడం కానీ, కరెంటు రేటు తగ్గించడం కానీ, అందరికీ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం కానీ, ఇట్లా మహిళలకి పెద్దపీట వేసినట్టుగా చూపిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ భవ్య వైష్ణవికి సంబంధించిన విషయంలో స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తామని కానీ, ఈ విషయంలో వార్డెన్ శైలజ మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించిన విషయంలో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం కానీ చేసిరా? ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇలా పనిచేస్తున్న ప్రభుత్వం ఇవాళ మహిళలకు, చదువుకున్న డిగ్రీ పిల్లలకు నెలకి 2500 రూపాయలు ఇస్తా అన్నది, స్కూటీలు ఇస్తా అన్నది, ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తా ఉన్నది, దానికి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నది, ఉద్యోగాలు ఇస్తామన్నది. ఆ ఆశపడిన నా బిడ్డలు, నా జాతి బిడ్డలు ఇవాళ నీకు ఓట్లేసి గెలిపించారు. అది వాస్తవం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇవన్నీ చేయలేదని విమర్శించినవు, ఫెయిల్ అయిందని విమర్శించినవు. ఇవాళ అధికారం గద్దెకి ఎక్కిన తర్వాత ఇవాళ నా బిడ్డలు చచ్చిపోతే ఇవాళ ఏ ఒక్క అధికారిని ఇవాళ వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు? ఏ ఒక్క ఎమ్మెల్యే ఎందుకు రాలేదు? ఏ ఒక్క మంత్రి ఎందుకు రాలేదు? ఇదే బలహీన వర్గాలకు సంబంధించిన సీతక్క కానీ, మన కొండ సురేఖక్క కానీ, మన పొన్నం ప్రభాకర్ బీసీ ముఖ్యమంత్రి, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ, దామోదర రాజనరసింహ కానీ, బట్టి విక్రమార్క కానీ, ఇలా నీ బిడ్డలు చచ్చిపోతే మీరు కనీసం స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఒక భరోసా ఎందుకు ఇవ్వలేదు? ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి, మేము నిజాలు తెలుస్తాం, బాధితులు నేరం చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా మేము శిక్షిస్తామని మీరు ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు? ప్రభుత్వం అని చెప్తున్నా మా సీతక్క, మా కొండ సురేఖక్క ఇవాళ ఒక్క స్టేట్మెంట్ ఎందుకు ఇస్తలేరు మీరు? అధికారం రాకముందు ఒక మాట, అధికారంకి వచ్చినాక మళ్ళీ ఈ దోపిడీ కులాలకు సేవ చేయటమేనా మీది? నీ కులాలకు, నిన్ను గెలిపించిన కులాలను పట్టించుకునే అవకాశం లేదా? చచ్చిపోతా ఉంటే
అనాథ శవాల్లో చనిపోతా ఉంటే ఒక ఇద్దరు ఆడబిడ్డలు 14 సంవత్సరాల పిల్లలు చనిపోతే ఇలా వాళ్ళను ఆత్మహత్య చేసుకున్నారని ఆ పిల్లలు అట్లా ఇట్లాని వాళ్ళ క్యారెక్టర్ను అబాస్ పాలు చేసే విధంగా యంత్రాంగం మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తలేదా ఈ ప్రభుత్వానికి? ఇలా నా పిల్లలు కావచ్చు, ఇంకా వేరే పిల్లలు కావచ్చు, సమాజం కూడా స్పందిస్తలేదు. ఇలా నీ వరకు వస్తేనే నువ్వు స్పందిస్తున్నావు. ఇలా ఇంకా ఈ సంఘటన జరిగిపోయిన తర్వాత రేపు నీకు జరగదని గ్యారంటీ ఏంది? సమాజం స్పందించాలి. మీడియా బాధ్యత కలిగిన మీడియా కూడా ఇలా స్పందిస్తలేదు. పెద్ద మీడియా అని చెప్పుకున్న ఇలా TV9 కానీ, NTV కానీ, సాక్షి కానీ, ABN లాంటి ఛానళ్ళు కూడా నిజాలను వెలికి తీయకుండా అధికార పార్టీకి, పాలక యంత్రాంగానికి వాళ్ళకు సపోర్ట్గా మాట్లాడే పరిస్థితి ఇలా తీసుకొస్తా ఉన్నాయి. అవసరం లేని ఇలా న్యూస్లో చెప్తా ఉన్నారు. బడికి రాని వార్తలు ఇలా న్యూస్లో చెప్తా ఉన్నారు కానీ నీ PRP రేటింగ్ పెంచుకోనికి ఇలా సొల్లు చెప్తా ఉన్నారు కానీ ఇలా నిజంగా యాచలుగా గ్రామీణ ప్రాంతాలల్లో పేద కుటుంబాలల్లో పట్ల ఏం జరుగుతుందో అనేది ఇవాళ వీళ్ళకు చూపిస్తలేవు. అంటే ఈ పేద కులాల పట్ల అందరికీ కూడా ఒక రకమైన ఎస్య భావమే, వాళ్ళను ఒక చిన్న చూపే, వాళ్ళను ఒక నీచులుగా, ఒక తెలివితక్కువ వాళ్ళుగా, ఒక హేళనగా చూసే పరిస్థితి ఇవాళ ఇప్పటికీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మనం చూస్తున్నామంటే ఇప్పటికీ సిగ్గుపడాలి. ఈ హాస్టల్లో కనీసం మౌలిక సదుపాయాలు అనేటువంటి కనీసం బాత్రూము లేని పరిస్థితి. క్యూ కడుతున్నారు బాత్రూమ్కి ఆడపిల్లలు. అంటే ఈ ప్రభుత్వాలు, ఈ పాలక పార్టీలు సిగ్గుపడాలి. అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల్లో మన దేశం గర్వించదగ్గ దేశం అని గొప్పలు చెప్పుకుంటున్నాయి పాలక పార్టీలు. ఇవాళ నీ హాస్టల్లో బాలికల హాస్టల్లో పోయి చూస్తే తెలుస్తుంది నీ అభివృద్ధి ఏందో. కనీసం అసలు బతకనీకి, అసలు వాళ్ళు ఉండడానికి కూడా అవకాశం లేని పరిస్థితులలో ఇలా నా బిడ్డలు ఇలా చాలా ఘోరంగా హీన బతుకుతున్న పరిస్థితి. ఇలా హాస్టల్ల చుట్టూ గంజాయి బ్యాచ్లు తిరుగుతున్నాయట. ఇలా గంజాయి నా బిడ్డలకు అలవాటు చేస్తా ఉన్నారు. అలవాటు చేసి వాళ్ళను ఒక చౌటలుగా, బలహీనులుగా నిర్వీర్యం చేసే కుట్ర ఇవాళ ఈ పాలక పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చదువుకొని గొప్పలు అయితే ప్రశ్నిస్తారు, వాళ్ళు చదువుకొని గొప్పలు అయితే ఉద్యోగాలు అడుగుతారు, వాళ్ళు చదువుకొని ప్రశ్నిస్తే అధికారం వైపు చూస్తారు, దబ్బనం అధికారం ఎక్కడ గుంజుకుంటారో అని చెప్పి ఈ కులాలను చైతన్యం కాకుండా ఉంచనీకి, ఈ కులాలను వాళ్ళకు చుట్టూ కష్టాలను కన్నీళ్ళనే పెట్టి ఆ కష్టాలు కన్నీళ్ళ దిగముండుకుంటూ బతికేటట్టు చేసి దానికి పైన హిందూ ధర్మం అంటూ ఇవన్నీ పెట్టి ఆ ఉసుకులనే వాళ్ళను, ఆ మైకోలనే వాళ్ళను ఉంచి ప్రశ్నించే తత్వాన్ని, ప్రశ్నించే పోరాట తత్వాన్ని ఇవాళ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఈ పాలక పార్టీలు, ఈ బ్రాహ్మణ ఆధిపత్య కులాలు. అయితే ఇక్కడ ఇంకో విషయం అడగాలండి మిమ్మల్ని. ఆ మధ్యకాలంలో బండి సంజయ్ కొడుకు వాళ్ళ కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పేసి ఒక అమ్మాయి విషయంలో జూనియర్లను కొడితే ఆ వీడియో వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత ఏంది సంగతి ఏంది అని చెప్పేసి అందరూ సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్ కొడుకు మీద పోస్టులు పెడితే అమ్మాయి జోలికి వస్తే ఊకుంటాం అబ్బాయి, అమ్మాయి ఇలా జోలికి వచ్చేది ఉంటే, ర్యాగింగ్ చేసేది ఉంటే తప్పకుండా వాడిని కొడతామో అవసరమైతే చంపుతాం అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడి, వాళ్ళ కొడుకు మాట్లాడి, వాళ్ళ కొడుకు దోస్తులు కూడా మాట్లాడారు. అది మొత్తానికైతే ఆ కేసు మొత్తాన్ని ర్యాగింగ్ విషయంలో పక్క జరిపారు. మరి ఈరోజు అదే బండి సంజయ్ ఈ అమ్మాయిల విషయంలో స్పందించిండా, లేదంటే ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, లేదంటే బీజేపీ నాయకులు కానీ ఎవరన్నా ఈ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి కనబడిందా? బండి సంజయ్కి BC ST మైనారిటీల, BC SC ST కులాల బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ మంచి చెడు ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావలసింది మత రాజకీయాలు. ఇవాళ హిందూ ధర్మం అని తిరుగుతున్న బండి సంజయ్ అసలు హిందూ ధర్మాన్ని నాశనం ఎవరు చేస్తున్నారో ఆయన ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అసలు హిందూ ధర్మం అంటే ఏందో ఆయనకు తెలుసుకోవాలి. హిందూ ధర్మములా, ఇవాళ హిందూ మతములా, హిందూ ధర్మములా మరి ఈ బిడ్డలు హిందూ ధర్మం కాదా, హిందూ బిడ్డలు కాదా? మరి హిందూ బిడ్డలు చనిపోతే నీకు కళ్ళ కనిపిస్తలేదా? హిందూ ధర్మానికి నష్టం వాటిల్లుతుంది, హిందూ ధర్మాన్ని ఆగం చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు అని చెప్తూ ప్రజలను, అమాయక BC SC ST పిల్లలను ఇలా మతం పేరిట, హిందూ ధర్మం పేరిట వాళ్ళను ఒక పోరాట పటిమ నశించే విధంగా ప్రశ్నించే తత్వాన్ని ఇలా వాళ్ళ చుట్టూ ఏదైతే హిందూ ధర్మం జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ ఉంటున్నావే, నిజంగా నీకు హిందూ ధర్మం మీద ప్రేమ ఉంటే, నిజంగా నీకు హిందూ ధర్మము మీద నీకు అభిమానం ఉంటే, మరి హిందూ పిల్లల హక్కులు, కనీస జీవించే హక్కు కోసం నువ్వు పోరాడుతున్నావా? ఇవాళ హిందూ ధర్మం అని చెప్పుకున్నా నువ్వు, మరి ఇదే హిందూ పిల్లలకు, BC ST పిల్లలకు ఇలా ఉద్యోగాల కోసం నువ్వు పోరాడుతున్నావా? ఇదే హిందూ పిల్లలకు, ఇదే హిందూ సమాజానికి, ఇదే BC సమాజానికి మరి చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం నువ్వు ఎందుకు పోరాడతలేవు? అంతకుముందు ఇదే బండి సంజయ్ సరూర్ నగర్లో ఒక BC బిడ్డ
ఒక పూజారి చేతిలో ఒక గుళ్ళో ఆ గుళ్ళో జరిగిన సంఘటనలకు ఆమె పెట్టే ఆయన మ్యారేజ్ చేసుకుంటారని తను వాడుకొని మోసం చేసిన క్రమంలో ఆత్మహత్య చేసుకుంటా కూడా స్పందించలేదు. ఇంతవరకు ఈ రాష్ట్రంలో జరిగిన బీసీ బిడ్డలు కానీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు కానీ ఇలా చంపబడ్డా కూడా ఏ సందర్భంలో కూడా ఇలా బండి సంజయ్ స్పందించలేదు. ఓన్లీ హిందువులకు ప్రధాన నాయకుడుగా చెప్పుకోబడ్డటువంటి బండి సంజయ్ ఎందుకు స్పందించలేదు? హిందువులకు ప్రధాన నాయకుడు అని చెప్పుకున్న బండి సంజయ్ మరి ఎందుకు స్పందిస్తలేడు? ఓన్లీ హిందూ సమాజానికి ముస్లింలను శత్రులుగా చూపించు. ఓన్లీ హిందువులు అంటే ఎవరు అసలు? ఈ దేశంలో హిందువులు అంటే ఎవరు? ఈ దేశంలో మాలమాదిగలు హిందువులేనా? గొల్ల కమ్మ కాపరి వీళ్ళు హిందువులేనా? బ్రాహ్మణులు హిందువులేనా? రెడ్డి వెలమ హిందువులేనా? మరి అందరు హిందువులైనప్పుడు సమాన న్యాయం ఎందుకు జరుగుతలేదు? అందరు హిందువులైనప్పుడు కులాన్ని బట్టి ఎందుకు ఇక్కడ న్యాయం జరుగుతూ ఉన్నది? ప్రియాంక రెడ్డి మర్డర్ జరిగితే ఒక న్యాయం చేసిండ్రు, ప్రియాంక రెడ్డి మరణిస్తే ఒక స్పందన ఒక రకంగా చేశారు. ఢిల్లీలో నిర్భయ శర్మ బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయి చచ్చిపోతే ఒక రకంగా దేశవ్యాప్తంగా మొత్తం అలజడిలేసి నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రియాంక రెడ్డి చచ్చిపోతే ప్రియాంక చట్టాన్ని దిశా చట్టాన్ని తీసుకొచ్చినావు. మరి నా బిడ్డలు రోజు అత్యాచారాలకు హత్యలకు మరి ఆత్మహత్యలకు చనిపోతుంటే నువ్వు ఎందుకు స్పందిస్తలేవు? ఇవాళ నువ్వు హిందూ ధర్మం మీద రెచ్చగొట్టి ముస్లింల శత్రులుగా, క్రైస్తవుల శత్రులుగా, అంబేద్కరిస్టుల శత్రులుగా, కమ్యూనిస్టుల శత్రులుగా నీ సమాజానికి చూపించుకుంటూ ఇలా నా సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ కనీస హక్కులను హిందూ సమాజానికి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు కనీస హక్కుల కోసం పోరాడకుండా, ఉద్యోగాల కోసం పోరాడకుండా ఇలా నీ గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్ నీ గవర్నమెంటే ఉంది కదా, మీ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మరి హిందువులకు ఎవరు అన్యాయం చేస్తూ ఉన్నారు? ఎందుకు అన్యాయం జరుగుతూ ఉన్నది? నీ ప్రభుత్వం ఏమున్నది? అది ఏమైనా కూడా ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి, ఈ సమాజాన్ని మైండ్ సెట్ను డైవర్ట్ చేసి అధికారాన్ని నిలుపుకొని ఈ సంపదను ఈ అధికారాన్ని కొన్ని కులాలకే కట్టుబెట్టడానికి జరుగుతున్న కుట్ర. వీళ్ళకి హిందువుల మీద కానీ ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం మీద కానీ ఎలాంటి ప్రేమ లేదు. ప్రేమ ఉన్నట్టయితే వాళ్ళ హక్కులను కాలరాయబడితే నువ్వు ముందుండాలి. ప్రేమ ఉంటే హిందూ బిడ్డల మీద, బీసీ బిడ్డల మీద, ఎస్సీ ఎస్టీ బిడ్డల మీద అన్యాయం జరుగుతుంటే నువ్వు ముందుండాలి. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడంలో ముందుండాలి. చట్టసభలో రిజర్వేషన్ కోసం నువ్వు ముందుండాలి. కనీసం ఈ దేశంలో బీసీలు ఉండరు. కుక్కలకు లెక్క ఉంది, నక్కలకు లెక్క ఉంది, పావులకు లెక్క ఉంది, పిల్లులకు లెక్క ఉంది, కానీ ఇలా బీసీ జనాభాకు బీసీ సమాజానికి లెక్కలేదు. నిజంగా నీకు బీసీ హిందువులని నువ్వు భావిస్తే, నిజంగా ఈ బీసీ కులం నా హిందువులు నాకు బిడ్డలని నువ్వు భావిస్తే ఇలా దేశంలో కుల గణన కోసం నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? ఇలా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కోసం నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? 60% కలిగిన బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్ కోసం నువ్వు ఎందుకు పోరాడతలేవు? ఇలా అక్షరాస్యత 50% పడిపోయింది. ఇలా బీసీల అక్షరాస్యత 50% పడిపోయింది. మరి నీకు అది ఎందుకు అనిపిస్తలేదు? ఇలా కనీసం 80% మంది, 85 నుంచి 90% వెళ్ళిన బీసీ ఎస్సీ ఎస్టీ సమాజంలో 80% పేదలే ఉన్నారే. కనీసం ఇల్లు లేని పేదలు చాలా మంది ఉన్నారే. మరి వాటి కోసం నువ్వు ఎందుకు చేస్తలేవు? హిందూ అనే పదము, హిందూ ధర్మం అనే పదము బీసీ ఎస్సీ సమాజాన్ని మోసం చేయటమే. వీళ్ళకి హిందూ ధర్మం మీద ప్రేమ లేదు, హిందువుల మీద ప్రేమ లేదు. ఇవాళ నిజంగా నీకు హిందువుల మీద ప్రేమ ఉంటే ఇవాళ ఇవన్నీ జరిగేతే కాదు. ఇలా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ చూసుకున్న నీ బీజేపీ పార్టీ పాలన చేస్తున్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మన ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్, జార్ఖండ్లో రోజుకు కొన్ని వందల మంది ఇలా బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఇలా చచ్చిపోతూ ఉన్నారు. ఎందుకు నువ్వు వచ్చి ప్రశ్నిస్తలేవు? అంటే వీళ్ళ చావును శివ చచ్చిపోతే ఎంత అవుతుందో మన ఎస్సీ ఎస్టీ బిడ్డలు చచ్చిపోతే కూడా వీళ్ళకి అంతే. వీళ్ళకు బాధ ఉండదు, వీళ్ళ కనికరం ఉండదు. ఎందుకంటే ఈ బిడ్డల మీద వాళ్ళకు ప్రేమ ఉండదు. వాళ్ళకు కావాల్సింది బ్రాహ్మణాధిపత్య కులాల అధికారం, బ్రాహ్మణాధిపత్య కులాలు. ఇంకా ఇలా నిన్న మోడీ గారు చెప్తూ 1000 సంవత్సరాలు ఇలా చరిత్రలో నిలిచిపోవాలంటే వీళ్ళ ప్లానింగ్ ఏంది? ఈ దేశాన్ని ఇంకా 1000 సంవత్సరాలు తమ గుప్పిట్లో పెట్టుకోవాలి హిందూ ధర్మం పేరు మీద అనే చేస్తూ ఉన్నారు. కానీ ప్రపంచ దేశాలలో ఇలా ఇండియా అభివృద్ధి చెందుతుంది, జీడిపిలో అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు. కానీ ఇవాళ 40 కోట్ల మంది ఇవాళ ఒక్క పూట తిండి తిని బతికే సమాజం ఈ దేశంలో ఉన్నది. మరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తలేవు? ఒక 6% గుప్పెడు మంది లేని 6% కలిగిన బ్రాహ్మణ ఆధిపత్యాల కోసమే కదా ఇవాళ నువ్వు అభివృద్ధి అని ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు అధికారంలో రాకముందు, మోడీ గారు అధికారంలో రాకముందు ఆదాని ఆస్తి 400 కోట్లు, ఇవాళ 25 లక్షల వేల కోట్లు ఎట్లా వచ్చినాయి?
అంటే ఈ దేశాన్ని రెండే రెండు కులాలు బ్రాహ్మణ బనియా కులాలే పరిపాలించాలి ఇంకా 1000 సంవత్సరాలనే కుట్ర ఈ బ్రాహ్మణ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ ఆధిపత్య కులాల వెనుకల దాగున్నది. ఇది గ్రహించలేని, ఇది అర్థం చేసుకోలేని నా బీసీ ఎస్సీ ఎస్టీ మిత్రులు ఇలా బీజేపీ ఆ జై శ్రీరామ్ అని, జై హిందూ అని, జై హిందూ ధర్మం అనే మాయలో పడి ఇలా అసలు తన అస్తిత్వాన్ని గుర్తించుకోలేని పరిస్థితులలో ఇలా మోసపోతా ఉన్నారు. ఇలా కనీసం మౌలిక వసతుల కోసం కనీసం లేని పరిస్థితులలో ఇలా మన సమాజం ఉన్నది. కనీసం ఒక మనిషిని గుర్తించలేని పరిస్థితులలో ఇలా అట్లా మైకంలో హిందూ మైకంలో ఇలా వాళ్ళని ఉంచుతూ ఉన్నారు. ఇది చాలా చాలా ఘోరమైన పరిస్థితులకు దారితీయబోతున్నాయి రాబో రోజుల్లో. నీ హక్కులను నువ్వు గుర్తించకపోతే, నీ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు గుర్తించకపోతే, విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో నీ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు గుర్తించకుండా జై శ్రీరామ్ హిందూ ధర్మం అని మాట్లాడితే నిన్ను నువ్వే మోసం చేసుకునే వానివైతావు, నీ సమాజాన్ని నువ్వే మోసుకునేవైతావు. ఇప్పటికైనా నా యువత మేల్కొనాలే. నీ హక్కుల కోసం, నీ రాజకీయ అధికారం కోసం, నీ స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, అందరి సమాజం కోసం నువ్వు ఆలోచించకపోతే, ఆ దిశగా నువ్వు ఆలోచించకపోతే ఈ సమాజం మన కులాలు నిర్వీర్యమైపోతాయి. ఇంకా కట్టు బానిసలుగా ఇలా చీకట్లో సాడుకు చంపుతున్నారు, రేపు నేరుగా చంపేసేయాలి, ఇలా రోడ్ల మీద చంపేసే రేపు రోడ్ల మీద చంపేసే పరిస్థితి మనకు వస్తుంది. అది రాకుండా మణిపూర్లో చూసేసాం, అది మణిపూర్లో చూసినాం, ఉత్తరప్రదేశ్లో చూసినాం, ఇంకా ఇంకా అల్లా కల్లోలు జరగబోతా ఉన్నాయి. అది ఇక్కడ జరగవని గ్యారెంటీ ఏంది అన్న? ఈ భవ్యను వైష్ణవికి సంబంధించిన విషయంలో వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇప్పుడు మీరు కానీ ఇంత పోరాటం చేస్తున్నారంటే మీరు ఇప్పుడు డిమాండ్లు ఏమున్నాయి అసలు? వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతున్నటువంటి డిమాండ్ కానీ, లేదంటే మీరు కానీ ప్రభుత్వం నుండి ఇక వచ్చేటువంటి డిమాండ్లు కానీ ఏంటి అసలు? ప్రధానంగా ఒక డిమాండ్ అడుగుతున్నారు. వాళ్ళైనా మేమైనా ప్రజా సంఘాల తరఫున, ఒక సమాజ వెల్నెస్ కోరుకునే తరఫున ఇంకో నేరం జరగొద్దు. ఓకే, ఇంకా నేరాలు జరగకుండా, ఈ బిడ్డలు చనిపోకుండా ప్రభుత్వము నేరం చేయాలంటే భయపడే శిక్షలు ఇవాళ వీళ్ళకి వేయాలి. ఓకే, ఎవరైతే ఈ బాధిత కుటుంబాలకు అన్యాయం చేసిన వాళ్ళని మేము ఆరోపిస్తున్నామో, హాస్టల్ సిబ్బంది ఏవైతే ఉన్నారో, హాస్టల్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసినామని అన్నారు, కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇవాళ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయలేదు అంటేనే ఇవాళ ప్రభుత్వం వైఖరి ఏందో మనకు అర్థమవుతా ఉన్నది. ఇలా ప్రియాంక రెడ్డిని చంపడం తీసుకొని కాల్చి పడేసినాం ఏకంగా, కానీ ఇలా అరెస్టే చేయలేదు. కేసులు నమోదు చేసిరా? కనీసం కేసులు నమోదు చేయలేదు, అరెస్ట్ చేయలేదు. అంటే ఈ ప్రభుత్వం మీద మేము ఎట్లా నమ్మాలి? ఈ ప్రభుత్వాలని, ఈ అధికార యంత్రాంగాన్ని మేము ఎట్లా నమ్ముతాం? మేము ఆరోపించినాం కూడా, అప్లికేషన్ కూడా మేము ఇచ్చినాం కూడా వాళ్ళకి, పలానా వాళ్ళు దీనికి సూత్రధారులు, వాళ్ళనే చనిపోయారని చెప్పి వాళ్ళకు కూడా పేపర్ రాసి ఇచ్చినాం. ఇంతవరకు చేయలేదు. ప్రధానంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని శిక్షించాలి, చట్టరీత్యా శిక్షించాలి. రాష్ట్ర వ్యాప్తంగా బాలికల కళాశాలలు అయితే, హాస్టల్ అయితే ఏవైతున్నాయో, జ్యోతిబా పూలే హాస్టల్ కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కానీ, ఇంకా సంబంధిత ప్రభుత్వ హాస్టల్ అన్నిట్లా మౌలిక వసతులు కల్పించాలి, సీసీ కెమెరాలు పెట్టాలి, సెక్యూరిటీ ఇవ్వాలి, హాస్టల్ చుట్టూ గంజాయి బ్యాచ్ తిరుగుతున్నాయట, పోలీస్ నిఘా పెట్టాలి. ఈ ప్రధానంగా డిమాండ్స్. ఒక్కటి. ఇంకోటి, ఆ బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. ఆ బాధిత కుటుంబాలను కనీసం 50 లక్షల రూపాయలు ఆ బాధిత కుటుంబాలకు ఇవ్వాలి. ఎందుకంటే 50 లక్షలు ఇచ్చినా కూడా తక్కువే ఆ కుటుంబాలకు. ఎందుకంటే చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాయి ఆ కుటుంబాలు. అంటే మళ్ళీ పిల్లలు డొక్కాడని పరిస్థితులలో ఉన్నాయి ఆ కుటుంబాలు. వాళ్ళకు కనీసం ఇల్లు లేని పరిస్థితులలో ఇవ్వాలి, వాళ్ళకు ఎక్స్ప్రెస్ చేయాలి, వాళ్ళకు ఒక ఉండడానికి ఇల్లు నిల్వ నీడ ఇవ్వాలి, వాళ్ళను అన్ని తీరులో ఆదుకోవాలి. ఆ బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానిదే ఉంటుంది. ఎందుకంటే మేము ఎన్నుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వానిదే కాబట్టి బాధ్యత వహించి ఆ బాధిత కుటుంబాలకు ఆదుకోవాలి. మాకైతే నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే ఇప్పటి వరకు కూడా భవ్య యాదవ్ కుటుంబాన్ని ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే కానీ, స్థానిక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇంతవరకు ఆ కుటుంబాన్ని పరామర్శించింది లేదు. అంటే నల్గొండ మొత్తం నాది అని చెప్పేసి మాట్లాడే కోమటిరెడ్డి వాళ్ళు కానీ, ఇప్పుడు మొన్న సామాజిక న్యాయం గురించి నిన్ననే అసెంబ్లీలో మాట్లాడిన వేముల వీరేశం కానీ, వీళ్ళెవ్వరు కూడా కనీసం అక్కడికి, అంటే భువనగిరికి పక్కనే ఉన్నటువంటి జిల్లాలో ఎమ్మెల్యేలుగా, నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకు రాలేకపోతున్నారు అక్కడ? మరి అసలు బాధాకరం ఏంది అంటే, విప్లవ పార్టీ సంబంధించిన అన్ని అంశాల మీద అవగాహన ఉన్న వీరేశం అన్న
ఇలా విప్లవ పార్టీల నుంచి వచ్చిన వీరేశం అన్న అసలు ఆ సంఘటన గురించి ఇలా స్పందించకపోవటం. ఇంకో అంశం అయితే ఈ వార్డెన్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే మంత్రి వాళ్ళకి ఒక రిలేషన్, అంటే శైలజ రెడ్డి ఆమె కూడా ఓకే వీళ్ళకి ఒక రిలేషన్ ఉన్నది. ఈ వెనకాల వెంకటరెడ్డి అనే మంత్రి ఉన్నాడని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళ వెనక ముందు ఆడుతున్నది ఆమె శిక్షించడంలో, ఆమె అరెస్ట్ చేయడంలో. నిన్న మనకు తెలిసిన అంశం అంటే మొత్తానికి రెడ్ల రాజ్యం అక్కడ శైలజ రెడ్డి వార్డెన్, డీసీపీ రెడ్డి, ఆడ ఎమ్మెల్యే రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి. ఇక మనకి ఎట్లా న్యాయం జరుగుతుంది? మంత్రి వెంకటరెడ్డి రెడ్డి. ఇక మనకి ఎట్లా న్యాయం జరుగుతుంది అని అంటే ఈ దేశంలో ఈ కులాల్లో పుట్టడే మనం చేసిన పాపమా? మన స్వేచ్ఛ కోసం అడగడమే పాపమా? మమ్మల్ని ఒక మనుషులుగా గుర్తించండి, మాకు ఒక గౌరవం ఇవ్వండి అడగడమే ఈ దేశంలో మనం ఈ కులాలలో పుట్టిన మనం చేసుకున్న పాపమా? మనం చేసిన నేరమేది? ఈ కులాలలో పుట్టడమే కదా. అదే రెడ్డి కులంలో, వెలుమ కులంలో, బ్రాహ్మణ కులంలో పుడితే మనకి ఈ పరిస్థితి వచ్చునా? ఈ కులంలో పుట్టినా అన్నాయి కదా మీరు ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిస్సిగ్గుగా, ఇంత బహిరంగంగా ఇలా మీరు తప్పులు చేసి ఇలా కాళ్ళ రెగేసుకొని తిరుగుతున్నారే. ఇది ప్రజలు గమనిస్తారు, ఇవాళ కాకుండా రేపు గుర్తిస్తారు. ఆ మూల్యం తప్పక ఈ ఆధిపత్య కులాలు తప్పక చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆ దిశగా ఈ భవ్య వైష్ణవిలకు న్యాయం చేసే విధంగా, కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు న్యాయం చేసే విధంగా మేము నిలబడతాం. రేపు సోమవారం నాడు ఆమె సంతాప సభ ఉంటుంది. ఆ సంతాప సభ వరకు ప్రభుత్వం కనుక స్పందించకపోతే, వాళ్ళకు ఆ సంతాప సభ వరకు వాళ్ళకు తగిన న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తాం. అన్ని ప్రజా సంఘాలను కలుపుకుంటాం, అన్ని ప్రజాసంఘవాదులను కలుపుకుంటాం, విద్యార్థి సంఘాలను కలుపుకుంటాం, అన్ని బడుగు బలహీన వర్గాల కులాలను కలుపుకుంటాం. ఒక్క తాటుపై తీసుకొస్తాం, బరాబర్ నిలబడతాం. నువ్వు ఏ కేసులు పెడతావు పెట్టుకో, ఎన్కౌంటర్ చేస్తావా చేసుకో, జైల్లో పెడతావా పెట్టుకో, దేనికైనా సిద్ధం రేవంత్ రెడ్డి. బరాబర్ నిలబడతాం. మా బిడ్డలకు న్యాయం జరగాలి, ఇంకో బిడ్డలకు, ఇలాంటి బిడ్డలకు అన్యాయం జరగొద్దు. ఆ జరగకుండా ఉండాలంటే నువ్వు తగిన చర్య తీసుకోవాలి. మా బిడ్డల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో పెట్టినాం కాబట్టి బాధ్యత నువ్వే వహించాలి. దయచేసి ఈ దిశగా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని నేను ఆశిస్తున్నా, నమ్ముతున్నా. నమ్మకపోతే కేసీఆర్ రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి గతి పడుతుందో నీకు కూడా అలాంటి గతి పడుతుంది. అతి తొందరలోనే ఆ ప్రజలు రుణం తీర్చుకుంటారని ఇదని చెప్తున్నా, తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. మొత్తానికైతే భవ్య వైష్ణవికి సంబంధించిన ఉద్యమంలో వాళ్ళది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పేసి మొదటి నుండి పోరాటం చేస్తూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నిర్భయ సంఘటన జరిగినప్పుడు కానీ దిశ సంఘటన జరిగినప్పుడు కానీ స్పందించిన ఈ ప్రభుత్వాలు, ఈ ప్రజలు, ముఖ్యంగా ప్రజలు కూడా ఈ కులం కోణంలో ఏం జరుగుతుంది ఏంది అని అర్థం చేసుకోకుండా మీడియా చూయించగానే ఈ ఒక సంఘటన జరగానే ఆ సంఘటనని మీడియా ఎక్స్పోజ్ చేయగానే అయ్యో ఇంత అన్యాయం జరిగిందని చెప్పేసి రెచ్చిపోవడము. అన్ని సంఘటనల విషయంలో ఈరోజు దిశ సంఘటన జరిగినప్పుడు దిశ సంఘటనకి ఏ విధంగా అయితే న్యాయం జరిగిందో అప్పటికప్పుడు నలుగురిని తీసుకుపోయి అన్యాయంగా కోర్టు కూడా సబ్మిట్ చేయకుండా ఎన్కౌంటర్ చేసినట్టుగానే అదే సందర్భంలో టేకు లక్ష్మి అనే మహిళ మీద అత్యాచారం హత్య చేస్తే ఆమెకు న్యాయం కావాలనే విషయంలో మాత్రం ఎక్కడ పోరాటం చేసింది లేదు, ప్రజలు కూడా మాట్లాడింది లేదు. మరి ఇట్లాంటివి ప్రజలు ఎందుకు ఆలోచించట్లేదు? మరి ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలు ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలు ఎక్కడికక్కడ అన్ని రకాలుగా మోసపోతూ ప్రాణాలు పోతా ఉన్నా కూడా ప్రభుత్వాలు స్పందించకపోవడం, ప్రజల నుండి స్పందన రాకపోవడం. మరి ఇప్పటికైనా కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ మీడియా చూపించేటువంటి విషయాల్ని నమ్మి అదే నిజమని చెప్పేటువంటి భ్రమలో మనం ఉండొద్దు. మరి ఈ రోజుకి కూడా భవ్య అలాగే వైష్ణవి తల్లిదండ్రులు, వైష్ణవికి అయితే తల్లి లేదు, ఎవరు లేరు, కేవలం ఒక బిడ్డను చూసుకొని బతుకుతున్నటువంటి ఆయన తండ్రి ఈరోజు ఆ బిడ్డ కూడా కోల్పోయి ఒంటరిగా అంటే మొత్తం ఏకాకిగా మిగిలిపోయి ఎవరూ లేని అనాథగా మిగిలిపోయినటువంటి ఆ తండ్రికి న్యాయం చేయాలి. అలాగే భవ్య తల్లి కూడా ఈరోజు కూలి పని చేసుకొని బతుకుతుంది. ఆ భవ్య యాదవ్ తండ్రి కూడా చేయలేని అవిటివాడిగా ఈరోజు ఏ పని చేయలేక చిన్న పనులు చేసుకుంటూ బతికేటువంటి పరిస్థితులను ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని జరుగుతున్నటువంటి పోరాటానికి మీరు అందరూ మద్దతుగా ఉండాలి. మరి శైలజ రెడ్డిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అలాంటి ప్రయత్నాలు జరిగితే రానున్న రోజుల్లో మరి ప్రజలు కూడా స్పందించే విధానం కూడా మీరు చూస్తారని చెప్పేసి మనకు వాసు యాదవ్ అని చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా తప్పకుండా భవ్యకి వైష్ణవికి న్యాయం చేసే పోరాటంలో భాగస్వామ్యం కావాలని, ఈ సోమవారం రోజు ఆమె సంస్మరణ సభ తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని లేవనెత్తేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళిద్దరికి న్యాయం చేయాలి, ఆ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి. ఎవరైతే ఈ నేరంలో నిందితులుగా ఉన్నారో వాళ్ళందరూ శిక్షించాలని మేము కోరుతాను. తప్పకుండా రానున్న రోజుల్లో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగినా కూడా ఆ సంఘటనల వెనకాల నిజాలు మేము తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.